నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా, మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతా అని నరేంద్ర మోడీ గారు అంటే, వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికి తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదేవిధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి. ప్రజలిచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీ చేసింది, 16 కాదు. 17 ఇట్లలో 8 సీట్లలో గెలిచినాము. ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో, మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు. కాబట్టి ఇప్పటి వరకు 18 గంటలే పనిచేసినాం. ఇంకా ఒక 2 గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి, ప్రజాపాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము. అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవును, ఓడిపోయినా నిజమే కదా, నిజమే కదా. అవును, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, జిల్లాకు కాదు. పిసిసి అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత. ఈ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిరు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే